దేవుడి నామని స్తోత్రాలు. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. మాది చినపులవరు గ్రామం, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు 2 కుమార్తెలు. నవంబర్ నెలలో నేను ఇక్కడికి వచ్చాను. నేనైతే ఎక్కడైనా ప్రార్థనే కదా అని అనుకునేదాన్ని. నేను నవంబర్లో వచ్చాను. 2 ఆడపిల్లలు. యేసయ్యా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నేను ఇక్కడికి వచ్చాను అని ఈ దాసుని ద్వారా నాతో నువ్వు మాట్లాడితే నేను నమ్ముతాను ప్రభా అనుకున్నా. ఏప్రిల్ నెలలో ఇలాగే తెల్లవారుజామున నైట్ అంతా బాగా ఏడ్చి పడుకున్నా. ప్రభా, నేను అనవసరం ఉంచుకున్నానేమో, 2 ఆడపిల్లలు చేపించుకున్నా బాగుండేది అనుకున్నాను. దేవుని కృపను బట్టి ఇస్సాకయ్య గారు తెల్లవారుజామున నా కల్లోకి వచ్చి, లెగలేని అందరూ వెళ్తున్నారు, వారితో పాటు నేను వెళ్తున్నా. ఏందమ్మా వచ్చావంటే, అయ్యా నాకు 2 ఆడపిల్లలు, నేను అబ్బాయి కోసం ఉంచుకున్నాను, ఎవరికి ఇష్టం లేదు, అందరూ చేయించేసుకోమన్నారు, నేను నా భర్త బలవంతంగా ఉంచుకున్నాం ప్రభా అని ఇస్సాకయ్య గారికి చెబుతున్నా. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు, బాధపడబాకు, నీ కొడుకు దేవుడి దగ్గర ప్రతిష్ఠించబడి ఉన్నాడు, ఆ బిడ్డకి ఇమానుయేలు అనే పేరు పెట్టాను కూడా నాకు చెప్పాడు. నేను లేచి ఆనందం పట్టలేక అందరికీ చెప్పేసా ముందు. అలాగే మే నెలలో కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన కాడి నుంచి కూడా దేవుడు నాకు తోడుకున్నాడు. డెలివరీ టైంలో కూడా ఆ బిడ్డ డెలివరీ అవుతుంటే డెలివరీ అవ్వకుండా డొక్కలోకి వచ్చేసాడు. డెలివరీ వెళ్ళే ముందు తెల్లవారుజామున ప్రేయర్ ఆయిల్ మొత్తం తాగేశాను. ప్రవ్వా ఆ ప్రార్థన చేసుకొని, ప్రేయర్ ఆయిల్ అంత ఇస్సాకయ్య గారిది ప్రార్థన చేసుకొని మొత్తం తాగేసి డెలివరీ రూమ్లోకి వెళ్ళాను. దేవుడు నాకు తోడున్నాడు, నాకు మంచి కుమారుడిని ఇచ్చాడు. ఇస్సాకయ్య గారు చెప్పినట్టుగా నా బిడ్డకి ఇమానుయేలు అని కూడా పిలుస్తున్నాము. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమె